ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11:30 సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారుల నుంచి స్వాగతం లభించింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ రైతులకు సంబంధించి అంశంపైనే తొలి సంతకం చేయడం గమనార్హం. పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ఆయన సంతకం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఇక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ కొత్త మంత్రివర్గంలో తొలి సమావేశానికి సోమవారం సాయంత్రం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేబినెట్ కోరనుంది. ఈ సెషన్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వ దార్శనికత ప్రాధాన్యతలను వివరిస్తారు. మొత్తం 71 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ 30 మందికి కేబినెట్ ర్యాంకు, 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రుల హోదాను కట్టబెట్టారు. కేంద్ర కేబినెట్లో చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రులు, తొలిసారి ఎంపీలుగా గెలిచిన వాళ్లున్నారు. వీరిలో కేరళ త్రిశూర్ ఎంపీ సురేష్ గోపి, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మలు ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ట్విట్టర్లో మోడీ స్పందిస్తూ ఈ కేబినెట్ యువత అనుభవం కలబోత, ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టాం. 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి, భారతదేశ పురోగతి కొత్త శిఖరాలను తీసుకెళ్లడానికి మంత్రి మండలితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను అని మోడీ అన్నారు. మోడీ 30 కేబినెట్లో యూపీ నుంచి అత్యధికంగా 7గురికి అవకాశం దక్కింది.